తాత నమస్తే. మీ పేరు? సాంబయ్య. సాంబయ్య గారు. మీరు ఇల్లు ఎవరిది? అంటే మీది కాదా? మా సొంత లేదండి. మీకు సొంత ఇల్లు లేదా? మీ అమ్మగారికి ఏమైంది? మాకు మామూలు తాట గుద్దిందండి, టొంట్లో కాలు ఇరిగింది, మళ్ళీ పచ్చివాతం వచ్చింది, లేవట్లేదు, మా తొండని పడిపోయి నేను అన్నీ నేనే. కాళ్ళు ఉంటే కాళ్ళు తగాదు పెట్టుకొని ఆడు తాగుబోతున్న కొడుకు తాగి వచ్చి కొడుతున్నాడు. ఎవరు? కొడుకు. కొడుకున్నాడా మీకు? తాగి అది మంచం ముసలిదాన్ని మంచం ఎరగలిగాడు, తాగి వచ్చి కొడుతున్నాడు మమ్మల్ని. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇక్కడ నైట్ అయితే వస్తాడా? నైట్ వస్తాడు, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాడు. ఏ డ్యూటీకి? తాగడానికా? తాగడానికి మంది వేసేస్తాడు చాలకి. ఎలా వస్తాయి డబ్బులు? వాళ్ళు మంది వేస్తారు కదా చాలకి, వాళ్ళు చైల్డ్ ఇస్తారు. పని చేయడానికి వెళ్తున్నాడు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తాగిస్తాడు. తాగేసి ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తాడు. అన్నం కూర వండలేదని మా మీద కొడతాం. డబ్బులు ఇస్తాడా? పని డబ్బులేమి వీడు, రూపాయి బిళ్ళ కూడా వీడు. తాగి రావటం, మా మీద దౌర్జన్యం చేస్తాం. నేను మాట్లాడినా? అమ్మగారు మామూలు కాడు బియ్యం 15 కేజీలు వస్తే అయ్యే వండుకోవటం తింటాం. కారం ఏదో ఒకటి వేసుకొని తింటాం. కారం వేసుకొని అన్నం తింటున్నారా? మీ అమ్మగారికి ఏం పెడుతున్నారు? అన్నది అదే పెడుతున్నాం. కారం అన్నమేనా? నూనె కారం వేసుకొని అన్నం తింటున్నారా? పొద్దున్న టిఫిన్ డబ్బులు అడిగండి, డబ్బులు అని చెప్తే నేను పని పోయలేదు. నాకు చుక్కడాలు వచ్చినాయండి, ఆ మొత్తం చుక్కడాలు వచ్చినాయి. నేను పని పోతేనే పావులా, పని బాగుంది, రూపాయి రాదు. కొడుకు చిత్తను వాడు తాగిపోతుండ కొడుకు, వాడు మనకు రూపాయి ఇచ్చేది లేదు. అమ్మ ఫంక్షన్ వస్తే అది మీకు రావట్లేదు ఫంక్షన్? నాకు రావట్లేదండి. ఒకటే కార్డు మీద ఉన్నందుక? కార్డులో ఉన్నాగా. ఏం పని చేసేవారు మీరు వయసులో ఉండేటప్పుడు? పొలం పని చేసేవాళ్ళం. కూలి పనికి వెళ్ళేవారు? కూలి పనికి వెళ్ళేవాళ్ళం. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? ఇవి బియ్యం 10 కిలోలు, 25 కిలోలు. కథ అవి 25 కేజీలు బియ్యం, కిరాణా సామాన్లు, పప్పులు ఉప్పులును. ఓకేనా? నాకు ఒకటి భయం వేస్తుంది, మళ్ళీ మీ రాత్రికి నీ కొడుకు వస్తాడు కదా, మీ దగ్గర డబ్బులే ఉంటూ పట్టుకెళ్ళిపోతాడు, వండలేదని తిడతాడు. దాచుకోవాలండి, వేరే చోట దాచుకుంటాను. అలా కాదు, ఇవన్నీ ఎలాగొచ్చాయి అని అడుగుతాడు కదా, గొడవ. వేరే దాంట్లో వేరే ఇళ్ళలో దాచి పెడతాను. వేరే ఇంట్లో దాస్తావా? లేకపోతే అడుగుతాడా ఇవన్నీ ఎక్కడ అని అడుగుతాడులే కానీ వేరే ఇంట్లో దాచి పెడతాను. దాచుకొని తాపేసింది. అంటే నీ ఇంట్లో పెట్టుకునే స్వతంత్రం కూడా నీకు లేదు? అమ్ముకుంటాడండి మమ్మల్ని కుట్టు కూడా. అలాగైంది నీ పరిస్థితి అయితే. ఇగో నీకు లుంగి, బనియను, టవలు చూసుకో, మరి ఎలా జాగ్రత్తగా పెట్టుకొని వేసుకో. ఇగోట అమ్మకి రగ్గు కప్పు. $3000 ఇస్తున్నాను, సరేనా? నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఆ 3000 కూడా మీ కొడుకు చేతిలో పట్టంటే 3 నిమిషాల్లో ఎగిరిపోతాయి. మీరు జాగ్రత్తగా కడుపు నుండి అన్నం తింటారని మేము ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాం, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాం, సరేనా? వెళ్ళొస్తాం తాత.